ఈరోజు పెన్షనర్ శ్రీ లావు వీరయ్య గారి జన్మదిన వేడుకలు ఆల్ పెన్షనర్స్ ఆఫీస్లో ఘనంగా జరిగినవి. ఇప్పుడు జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. చాలా ముద్దుగా లావు వీరయ్య గారిని లావా అని పిలుచుకుంటాం. కవిత్వం రాస్తాడు. తర్వాత ఆ కవిత్వం కూడా ఉత్సాహపరిచే విధంగా, ఉత్తేజపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా అనేక కవితలు రాశాడు. ఈయన అట్లానే మాకు పరిచయం. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈయన ఉద్యోగం చేస్తున్నాడు. మేమందరం కూడా స్టూడెంట్స్ కదా, వాళ్ళ ఇంటికి పోతుండేవి. ఆయన రూమ్కి, ఆ రూమ్లోనే అన్ని సకల మంచిగా కూర్చొని అన్ని రకాల కూరలు చేసేవాడు. చేసి ఆయన డ్యూటీకి పోయేవాడు. మేము మొత్తం ఖాళీ చేసేవాడు. ఖాళీ చేసి ఎవరు తిన్నారనే విషయం ఈయన తెలియాలి కదా. మేము చిట్టి రాస్తుంటే రామ్మోహన్ రావు పలానా ఆనంద్ వచ్చి తినిపోయారు అని చెప్పేసి మేము రాసి పెడుతుంటే, ఆ విధంగా అసలు వంటకం మాత్రం అసలు ఆయన చేసినట్టుగా ఎవరు చేయలేరు అనిపిస్తుంది. ఆడవాళ్ళ కన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి వంటకం చేస్తాడు. అయితే దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. ఆయనకి ఆ అదృష్టం అన్నమాట. మరి వంటకంలో కూడా ప్రావీణ్యత ఉన్నది. అంతే హాస్పిటల్లో కూడా మాకైతే మాత్రం అనేక సందర్భాల్లో హెల్ప్ చేశాడు. అది సర్టిఫికేట్స్ ఇష్యూ విషయంలో కావచ్చు, నా ఫ్రెండ్స్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. ఎప్పుడైనా పోతే డైరెక్ట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తుండే మన పిల్లగాడు మన సారు అని చెప్పేసి పరిచయం చేసేవాడు. ఈయన సరోజిని కంటి ఆసుపత్రిలో కూడా పనిచేశాడు. ఆ సమయంలో కూడా ఇక్కడి నుంచి మధ్యతరగతి పేదవాళ్ళని తీసుకెళ్తుంటే మేము అక్కడ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈయన ద్వారా బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటికీ లావు వీరయ్య గారిని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, చాలా నెమ్మదస్తుడు. కట్టిన రూపాయలు విషయంలో కూడా చాలా గట్టిగా ఉంటాడు. అంటే అనవసరమైన ఖర్చులు చేయడు. అలా అని ఇది వాళ్ళ పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత కూడా కొద్దిగా వదులుతూ ఉంటే సంతోషం అని చెప్పి చివరిగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మరియు పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ఏకైక ఛానల్. అంతేకాకుండా పెన్షనర్ల జన్మదిన వేడుకలు, సాంఘిక సేవా కార్యక్రమాలు, వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ఏకైక ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.